50 ఏళ్ళుగా మిత్రుడైన శ్రీనివాస్ గురించి ఎలా మాట్లాడాల్సి వస్తుందని, ఇంత తొందరగా మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నా పేరు పోతిన వెంకటేశ్వరరావు. నేను వీధి శ్రేణు విజయవాడలో ఉన్న రాజా హై స్కూల్లో కలిసి చదువుకున్నాం. ఒకే బెంచ్లో కూర్చునేవాళ్ళం. మా ఇంటికి వాడు రావడం, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం చాలా తరచుగా జరిగేది. ఎంతవరకు అంటే మా ఇంట్లో వాళ్ళందరూ వాడికి తెలుసు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు, అలాగే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా తెలుసు. కలిసే తిరిగేవాళ్ళం చాలా చోట్ల. అప్పటి తర్వాత కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు మీతో ఈ చిన్న సందేశం ద్వారా పంచుకుంటున్నాను. వాడు నేను కలిసి ఇంకో మిత్రుడు శ్రీనివాసన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చాలా చోట్ల కలిసే తిరిగేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో చాలా మాధ్యమాలు లేవు, లైబ్రరీల వరకే ఉండేది. నేను ఎక్కువ లైబ్రరీలో గడిపేవాడిని. స్టీల్ ప్యాలెస్ లైబ్రరీలోను, కార్మిక సంఘ ధర్మ గ్రంథాలయంలోను. 10th క్లాస్ అయిన తర్వాత వాడు హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాడు నాన్నగారికి అక్కడ పనిచేయడం వల్ల. అప్పుడు నా పెన్ అడిగి తీసుకున్నాడు. లక్కీ పెన్ రా, నాకు పనికొస్తే నేను లక్ అని తీసుకెళ్ళడం. ఆ రోజుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలే ఉండేవి కాబట్టి అప్పుడప్పుడు రాయడం. తర్వాత 81లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ టూర్ మీద వెళ్తున్నప్పుడు వాడిని అక్కడ కలవడం జరిగింది. హైదరాబాద్లో లంగర్ హౌస్ దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత 1-2 సార్లు నేను రిజర్వ్ బ్యాంక్ ఇంటర్వ్యూకి రావడం అదంతా. ఆ తర్వాత చాలా విరామం జరిగింది. 2006లో సౌదీ అరేబియాలో ఒక డెజర్ట్ క్యాంప్లో వాడే నన్ను గుర్తుపట్టి వెంకటేశ్వరరావు నేను ఎవరో చెప్పన్నాడు. కొద్దిగా టైం తీసుకున్నాను చెప్పడానికి. శ్రీను అని చెప్పాను. ఎంత టైం తీసుకుంటారా అన్నాడు. చెప్పాను, ఎలా గుర్తుపట్టగలనంటో, ఎంతో కాలం అయిపోయింది, ఊరు కాని ఊళ్ళో, దేశం కాని దేశంలో నువ్వు ఉంటావు, ఊహించలేం కదా అని. మళ్ళా ఆ గ్యాప్ తర్వాత రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఈ పాండమిక్లో తను ఇక్కడికి వచ్చాడు, తర్వాత నేను వచ్చాను, మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఏమేం చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ. నేను సౌదీ అరేబియాలో కూడా చాలా మాట్లాడేవాడు ఈ విషయం మీద. డిఫరెంట్ సిలిండర్స్ ఎలాగా, లైట్ వెయిట్ సిలిండర్స్ మనం అక్కడ స్టార్ట్ చేయగలమా, సర్వీసింగ్ ఎలా చేయించాలని. వాళ్ళ ఫ్యాక్టరీ కూడా నేను వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి తనతో పాటు చూసాను ప్రొడక్షన్ లైన్స్ అయ్యి. నేను కలిసినప్పుడు బాగానే తిరిగేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ, ఆ అబ్బాయి చదువు కోసం, కొడుకు చదువుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎక్కువ తిరిగేవాళ్ళం అనమాట. నా ఫ్రెండ్స్ కూడా తనకు బాగా తెలుసు. అలా శ్రీనివాసన్ మా గ్రూప్లో పెట్టినప్పుడు ఇట్ వాజ్ అ షాక్ టు మీ. అంత తొందరగా వెళ్ళిపోయాడని. నా లెక్క ప్రకారం హీ వాజ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి, పెద్ద అయ్యాక కూడా చూశాను కాబట్టి స్వశక్తి మీద పైకి వచ్చాడు. అంకిత భావంతో కూడా పనిచేసేవాడు ఫ్యాక్టరీలో. నాతో చాలా తను చేస్తున్న పనులు, క్వాలిటీ గురించి, ప్రొడక్షన్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. చాలా మటుకు ఫ్యాక్టరీలో ఉండేవాడు వీకెండ్స్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ లేనప్పుడు. అంత అంకిత భావంతో చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన ఇనిషియేటివ్ సక్సెస్ అవుతాయని, ఇంకా చాలా కాలం తను ఎంచుకున్న ఫీల్డ్లో పైకి వెళ్తాడని ఆశించేవాడిని. కానీ విధి నిర్ణయం బలీయమైంది కదా. మన మధ్య మనల్ని వదిలి తిరిగి రాని లోకాలకి తను వెళ్ళిపోయాడు. నాకున్న 3 అత్యంత ప్రాణమిత్రుల్లో శ్రీనివాసరావు ఒకడు. శ్రీను అని పిలుస్తాము. నేను ఎలాగా త్వరగా వెళ్ళిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్.